కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని జగన్ చాలా క్లారిటీగా చెప్పారు. కానీ రాజకీయ గత్యంతరం లేకనే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరారా అంటే ఏం చెప్తారు సార్? అది జగన్ గారు చేయరని చెప్పడం వాస్తవం అండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తాను, పునరుద్ధరిస్తాను అని చెప్పేసి పదే పదే బహిరంగ సభల్లోనూ మేనిఫెస్టోలో పెట్టారు సార్. అందుచేత ఉద్యమం చేయవలసి వచ్చింది సార్. ఆ ఉద్యమానికి కూడా ఇంచుమించుగా 20 years అయింది సార్. అప్పటికే ఉద్యమం చేసి నేను 1994లో ముగించేసాం సార్. మరి 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు మీద ఎక్కవలసిన పరిస్థితి వారే కల్పించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా పరిధి కాదు, కేంద్ర పరిధి అని చెప్పారు. నా పరిధి కాదు మనిషిని మేము అడగటం సబ్బు కాదు. 20 సంవత్సరాల తర్వాత నేను చేస్తాను, పునరుద్ధరిస్తానన్న మనిషిని అడగటం పద్ధతి అండి. అడగాలని చెప్పేసి వాసిరెడ్డి యేసుదాస్ గారు, ఆర్ఎడ్ ప్రకాష్ గారు తీవ్రమైన ఒత్తిడి చేశారు సార్ నాకు. ఎందుకు వద్దులండి, 94లో ఉద్యమం చేసాం మనం. చేసినప్పుడు ఆ రోజు జీవో ఇచ్చారు విజయభాస్కర్ గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు, జీవో ఇచ్చిన ముఖ్యమంత్రిగానే ఓడించేశారు, జీవో కోసం ప్రయత్నం చేసి నన్ను ఓడించేశారు. ఈ ఇక ఉద్యమాన్ని బలపరిచిన బీసీ వర్గాలకు సంబంధించిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారిని ఓడించేశారు. దారుణంగా అవమానపడ్డాం. మళ్ళీ ఎందుకు సార్ మనకి వద్దు అని చెప్తే దాస్ గారు, ప్రకాష్ గారు వారు ఇచ్చారు కాబట్టి మనం రోడ్డు మీద వచ్చి అడుగుదామంటే రోడ్డు మీద వచ్చాను సార్.